అందరికీ నమస్తే అండి. పార్వతీ జయజమ్మ ఛానల్కు స్వాగతం. మండు వేసవిలో గార్డెన్ ఎలా ఉందో ఒక్కసారి చూడండి. షేడ్ నెట్ లేకుండా ఇంత పచ్చగా హెల్దీగా ఎలా ఉందో, ఏం చేశాను, ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాను ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. గార్డెను ఇంత పచ్చగా ఉండడానికి 2 పూట్ల నీళ్ళు అయితే పోస్తున్నాను. వారానికి ఒకసారి అలోవెరా లిక్విడ్ మాత్రం తప్పనిసరిగా ఇచ్చానండి. ఎప్పటికప్పుడు ఎండిపోయిన ఆకులు ప్రూనింగ్ చేసేస్తూ ఉన్నాను. మల్చింగ్ కంపల్సరీ వేశానండి. మల్చింగ్లో ఎండిటాకులు వేస్తే నాకు మొక్కలు కొంచెం మంచిగా లేవు అనిపించింది. కొబ్బరి పొట్టు పైన చల్లానండి. కొంత వరి ఊక కూడా చల్లాను. పాదుల్లో చీడపీడలు ఏమీ లేకుండా చాలా శుభ్రంగా ఇలా ఉన్నాయండి. వారానికి ఒకసారి వేప నూనె చల్లగా ఉన్నప్పుడు స్ప్రే చేస్తూ వచ్చాను. ఎక్కడా కూడా చీడపీడలు లేకుండా, డల్గా లేకుండా, ఎండిపోయిన ఆకులు లేకుండా ఎంత పచ్చగా ఉందండి. చాలా బాగుంది. అలోవెరా మాత్రం చాలా బాగా పనిచేసిందండి. నేను వేసవికాలంలో కూడా జాగ్రత్తగా ఉండడానికి ఈ మాత్రం శ్రద్ధ తీసుకున్నాను. ఆకుకూరలు అయితే కొనకుండా వేసవికాలం కూడా చాలా బాగా వచ్చాయండి. పదిహేను రోజులకి ఒక్కసారి ఎప్సమ్ సాల్ట్, సూడోమోనాస్ కూడా ఇచ్చాను. ఈ గార్డెన్తో పాటుగా గ్రేప్స్ కూడా ఎలా వచ్చిందో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. గ్రేప్స్ ప్లాంట్ చూపించక చాన్నాళ్ళు అయ్యింది కదా మీకు. ఇప్పుడు ఎలా ఉందో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. పక్షులు చూసారా సంతోషంగా ఎలా కిలకిలా రావాలు చేస్తున్నాయో. చాలా పచ్చగా ఉంటే పక్షులకు కూడా ఆనందంగా వచ్చి చేరతాయి అండి. డబుల్ పెటల్ శంకు పువ్వులు చూసారా, కలర్ ఎంత నిండుగా ఉందో. హెల్దీగా చక్కగా పూస్తున్నాయి అండి. పూజకు పువ్వులు కొనకుండా సరిపోతున్నాయి. మొక్కలు అస్సలు పెట్టని వాళ్ళు ఏ ఒక్కరైనా సరే 2-3 మొక్కలతోనైనా సరే మొదలు పెట్టిన వారు ఎవరైనా ఉంటే కామెంట్లో పెట్టండి, నేను చాలా సంతోషిస్తాను. అలోవెరా చూడండి ఎంత బాగా ఉందో, ఎంత హెల్దీగా ఉందో. మొక్కలకి బాగా ఉపయోగపడుతుందండి ఈ అలోవెరా. అదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఈ ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.